Hey guys, welcome back to my channel. This is me Bhargavi Erroju and వీడు ఆల్రెడీ మీకు తెలుసు జోరో. యాక్చువల్గా ఇట్లా ఇంట్రో చెప్పి చాలా మంత్స్ అయిపోయింది. కొంచెం బిజీగా ఉండడం వల్ల నాకు వీడియోస్ చేయడానికి కుదరలేదన్నమాట. జోరో వెళ్ళిపోతావా వీడు వెళ్ళిపోతాడంట. ఒక్క నిమిషం గో. అయితే రెగ్యులర్గా వీడియోస్ చేద్దామని అనుకున్నాను, బట్ నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ పోస్ట్ చేయలేదన్నమాట. వీడియోస్ పోస్ట్ చేయకపోయినా నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను రెగ్యులర్గా. అంటే అట్లయినా యాక్టివ్ ఉండడానికి ట్రై చేసినాను అనమాట. అయితే ఎవరో ప్రియా ధూళిపూడి అనుకుంటా, తను నేను పెట్టే ప్రతి ఒక్క షార్ట్ వీడియో కింద అక్క వీడియోస్ అప్లోడ్ చేయక్క అని చెప్పి నాకు కామెంట్స్ పెడుతుంది అనమాట. అయితే ఆ అమ్మాయి నన్ను చాలా మోటివేట్ చేసింది అనమాట. ఆ అమ్మాయి ఇచ్చిన మోటివేషన్ తో నేను ఇవాళ మళ్ళీ రెడీ అయ్యి ఇట్లా కెమెరా ముందు కూర్చున్నాను. సో ఆల్ థ్యాంక్స్ టు ప్రియా ధూళిపూడి. ఈ రోజు వీడియో ఏంటి అంటే, నా దగ్గర ఉన్న ఎథ్నిక్ డ్రెస్సెస్ అన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ లో నా మోస్ట్ ఫేవరెట్ డ్రెస్సెస్ చూపిస్తాను అనమాట. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే నేను ఆల్రెడీ ఒక అమెజాన్ హాల్ చేసినాను అనమాట. ఆ వీడియోకి 18,000 వ్యూస్ వచ్చినాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ వీడియో అంతా రీచ్ అవుతుందని చెప్పి. అంటే దానికన్నా ముందు కొన్ని కుకింగ్ వీడియోస్, కొన్ని అలాంటి వీడియోస్ ట్రై చేసిన, బట్ అంటే చాలా కష్టపడ్డ వాటికి అంత రీచ్ రాలేదు. బట్ అమెజాన్ హాల్ కి చాలా రీచ్ వచ్చిందని చెప్పి. అండ్ ఆ వీడియోలో నేను వేసుకున్న డ్రెస్ గురించి చాలా మంది కింద కామెంట్స్ లో అడిగారనమాట, డ్రెస్ లింక్ పెట్టండి అని చెప్పి. అయితే నాకు అనిపించింది, సరే ఆ డ్రెస్ తో పాటు నా దగ్గర ఉన్న వేరే ఎథ్నిక్ డ్రెస్సెస్ కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ డ్రెస్సెస్ గురించి నేను మీకు చూపిస్తాను అనమాట. నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ లో ఇవి ఈ 5 డ్రెస్సెస్ నాకు చాలా ఫేవరెట్ డ్రెస్సెస్, ఎప్పుడు వేసుకుంటానే ఉంటాను అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే నేను ఫస్ట్ చూపించే డ్రెస్ ఇదే అనమాట. ఇది నేను అమెజాన్ హాల్ వీడియోలో వేసుకున్నాను. చాలా మంది ఆ వీడియో కింద డ్రెస్ లింక్ పెట్టక్క అని అడిగినారు, అందుకే నేను ఫస్ట్ ఈ డ్రెస్ చూపిస్తున్నా. ఈ డ్రెస్ నేను పంజగుట్టలో గలేరియా మాల్ ఉంది కదా, దాంట్లో ఆ మాల్ లో కొన్నాను అనమాట. అది కూడా నేను 2002లో కొనుక్కున్నా. 2002 2022లో కొన్నాను ఈ డ్రెస్. ఏదో మూవీ కోసం అని అక్కడికి వెళ్తే ఆ మాల్లో కియాసా స్టోర్ ఉండే, ఆ స్టోర్ లో కొనుక్కున్నాను అనమాట ఈ డ్రెస్. అని డ్రెస్ కొనుక్కోవాలని చెప్పి నేను వెళ్ళలేదు, మూవీ కోసం వెళ్తే ఈ డ్రెస్ నచ్చిందని చెప్పి కొనుక్కున్నా. ఈ డ్రెస్ లో నాకు చాలా నచ్చింది ఏంటంటే ఈ వర్క్ అనమాట. నెక్ చుట్టూ ఇట్లా మంచిగా వర్క్ చేసి ఇచ్చినారు. వర్క్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. అండ్ ఆల్సో ద కలర్ కాంబినేషన్స్ దే యూస్డ్, అవి కూడా నాకు చాలా నచ్చినాయి. అండ్ ఈ డ్రెస్ లో నా మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే దుపట్టా అనమాట. అసలు నాకు ఈ దుపట్టా చాలా నచ్చింది. అండ్ దుపట్టా వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. అంటే మనకి కుచ్చుకోవడం లాంటివి అట్లాంటివి ఏమి ఉండవు, చాలా కంఫర్ట్ ఉంటుంది. ఈ డ్రెస్ నేను 3000 రూపీస్ కు కొన్నాను. యాక్చువల్గా 50% ఆఫ్ తర్వాత నాకు 3000 రూపీస్ కి వచ్చింది ఈ డ్రెస్. ఈ డ్రెస్ లింక్ ప్రొవైడ్ చేయమని నన్ను చాలా మంది అడిగారు, బట్ ఐఎమ్ సో సారీ, నేను ఈ డ్రెస్ స్టోర్ లో కొన్నాను కాబట్టి లింక్ ప్రొవైడ్ చేయలేను. అది కూడా నేను 2022లో కొన్నాను. సో మనం ఇప్పుడు స్టోర్కి వెళ్ళినా దొరుకుతుందన్న ఛాన్సెస్ లేవు. సో అదనమాట ఈ డ్రెస్ స్టోరీ. కొనుక్కోవాలని వెళ్ళలేదు, అనుకోకుండా కొనుక్కున్నాను అనమాట ఈ డ్రెస్ నేను. నెక్స్ట్ డ్రెస్ వచ్చి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ నేను ఆరెలియా బ్రాండ్ లో తీసుకున్నా. ఇది కూడా 2022లోనే తీసుకున్నా. యాక్చువల్గా ఇప్పుడు నేను మీకు చూపించే డ్రెస్సెస్ అన్ని 2022లో కొన్నవే, మోస్ట్ ఆఫ్ ద డ్రెస్సెస్ అప్పుడు కొన్నవే. అనుకోకుండా ఇయర్ లో ఎందుకు అన్ని డ్రెస్సెస్ కొనుక్కున్నా. మేబీ 2020 అండ్ 2021 పాండమిక్ తోనే అయిపోయింది కదా. సడన్ గా 2022లో నార్మల్ లైఫ్ కి వచ్చేసరికి బాగా ఎగ్జైట్ అయ్యి నేను చాలా డ్రెస్సెస్ కొనుక్కున్నానేమో 2022లో. ఇప్పుడు రియలైజ్ అవుతున్నా నేను. సో ఈ డ్రెస్ నేను ఆరెలియా స్టోర్ లో కొనుక్కున్నా. యాక్చువల్ గా ఆరెలియా స్టోర్ గురించి చాలా మందికి తెలీదు, బట్ ఆరెలియాలో డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటాయి, కానీ క్వాలిటీ చాలా బాగుంటది. నేను 2018 టైంలో కూడా చాలా డ్రెస్సెస్ ఆరెలియాలోనే కొనుక్కున్నాను. ఓకే, ఈ డ్రెస్ గురించి చెప్పాలి అంటే నెక్ దగ్గర మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ డ్రెస్ అంతా ఇట్లా మంచిగా ప్రింట్ వచ్చింది అనమాట. యాక్చువల్గా ఈ డ్రెస్ కొనుక్కున్నప్పుడు మా మమ్మీ చాలా తిట్టింది. ఈ డ్రెస్ ప్రైస్ చెప్పలేదు కదా, ఇది 4000 రూపీస్. అయితే 4000 పెట్టి ఈ డ్రెస్ కొనుక్కున్నాం, వాష్ చేస్తే ఈ ప్రింట్ పోతుందేమో అని మా మమ్మీ చాలా తిట్టింది. కానీ మీరే చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 3 years అవుతుంది అనుకుంటా. 3 years లో చాలా సార్లు వేసుకున్నాను,
చాలాసార్లు వాష్ కూడా చేసినాను, బట్ కొంచెం కూడా పాడవలేదు ఈ డ్రెస్. అండ్ ఈ డ్రెస్లో కూడా దుపట్టా చాలా బాగుంటుంది. దుపట్టాకు కూడా మంచిగా ఇట్లా ప్రింట్ వచ్చింది. ఫ్లోరల్ దుపట్టా, సారీ కొంచెం టెన్షన్లో మాటలు రావట్లేదు. ఫ్లోరల్ దుపట్టా అనమాట. ఈ దుపట్టా కూడా నా ఫేవరెట్. సో యా. అండ్ కమింగ్ టు ప్యాంట్ వచ్చి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట. పింక్ కలర్లో ఇచ్చినారు. ప్యాంట్ కింద కూడా ఇట్లా మనకి బార్డర్ వేసి ఇచ్చినారు అనమాట. చాలా బాగుంటుంది కాంబినేషన్, గ్రీన్ అండ్ పింక్. నేను ఈ డ్రెస్లో ఉన్న పిక్స్ పక్కన మీకు యాడ్ చేస్తాను, వేసుకుంటే ఎలా ఉంటుందో చూడండి. థర్డ్ డ్రెస్ వచ్చి ఇదనమాట. ఇది నేను వెస్ట్ సైడ్లో కొనుక్కున్నాను. 2023లో కొన్నాను. యాక్చువల్గా స్టోరీ చెప్పాలి ఈ డ్రెస్ ఎట్లా కొనుక్కున్నాను అని. 2023 రోజు అంట. 2023లో నా బర్త్డే రోజు మా పిన్ని వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండే. ఆ ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట. అయితే 2023లో నేను డ్రెస్ ఏం కొనుక్కోలేదు నా బర్త్డేకి. మా పిన్ని వాళ్ళ ఇంటికి రెడీ అయి వెళ్తూ ఉంటే దారిలో వెస్ట్ సైడ్ కనిపించింది. ఒకసారి విండో షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్తే ఈ డ్రెస్ మా హస్బెండ్కి చాలా నచ్చింది అనమాట. నీకు బాగుంటుంది ఈ కలర్, తీసుకో అని చెప్తే సర్లే ఆయన ఎందుకు బాధ పెట్టడం అని చెప్పి నేను ఈ డ్రెస్ తీసుకున్నాను. తీసుకోవడమే కాదు, అక్కడ ఈ డ్రెస్ చేంజ్ చేసుకొని మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఈవెంట్ ఫంక్షన్కి అటెండ్ అయినాను అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే నాకు అప్పట్లో ఈ డ్రెస్ అంత నచ్చేది కాదు. ఏదో మా హస్బెండ్ ఫోర్స్ చేసింది అని చెప్పి కొనుక్కున్నా. బట్ తర్వాత ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. అంటే మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళినా అని చెప్పినా కదా, అక్కడ చాలా మంది ఈ డ్రెస్ బాగుందని అన్నారు. అండ్ కొన్నిసార్లు ఆఫీస్కి కూడా వేసుకెళ్ళినా, నా ఫ్రెండ్స్ కూడా బాగుంది అనేసరికి అప్పుడు నాకు ఈ డ్రెస్ పైన ఏమంటారు ఇష్టం వచ్చింది అనమాట. అప్పటి నుంచి నాకు ఈ డ్రెస్ ఫేవరెట్ అయింది, ఎందుకంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి కదా. ఫస్ట్ నేను ఈ డ్రెస్లో చున్నీ గురించి చెప్తాను. చున్నీ వచ్చి నాకు అసలు ఈ క్లాత్ని ఏమంటారో తెలీదు, కొంచెం ఏమంటారు పట్టు కైండ్ ఆఫ్ క్లాత్ లాగా ఉంటుంది దుపట్టా. దుపట్టా అంతా మనకి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది, కనిపిస్తుంది కదా, ఇట్లా వస్తుంది. ఈ డ్రెస్లో కూడా దుపట్టానే హైలైట్. ఓకే, సో నెక్స్ట్ టాప్ గురించి చెప్తా. టాప్ వచ్చి కంప్లీట్ ప్లెయిన్ ఉంటుంది అండ్ నెక్ దగ్గర ఇట్లా పైపింగ్ వచ్చింది అనమాట గోల్డ్ కలర్ థ్రెడ్ తోని. అండ్ మోడల్ వచ్చి అంబ్రెల్లా కట్ అనమాట. అండ్ ప్యాంట్ కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్. సో చెప్పాలంటే అసలు ఈ డ్రెస్ లో హైలైట్ దుపట్టా అని. అండ్ ఈ డ్రెస్ నాకు 3000 రూపీస్ పడింది. ఫోర్త్ డ్రెస్ వచ్చి ఇది క్రీమ్ కలర్ అంటారు అనుకుంటా, క్రీమ్ ఆర్ సమ్ హాఫ్ వైట్ కలర్ లో ఉంది ఈ డ్రెస్. ఈ డ్రెస్ కూడా నేను మళ్ళీ 2022లోనే కొనుక్కున్నాను. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కొనుక్కున్నాను అనమాట. ఆటమ్ లేన్ అని పేజ్ లో కొనుక్కున్నా. ఈ డ్రెస్ గురించి చెప్పాలంటే మనకి నెక్ దగ్గర ఇట్లా వర్క్ వచ్చింది, నెక్ దగ్గర అండ్ కింద కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అనమాట. అందుకే నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది. ఈ కలర్స్ చాలా నచ్చి నేను ఈ డ్రెస్ కొనుక్కున్నాను. నేను ఇన్స్టాగ్రామ్ లో కొన్న ఫస్ట్ డ్రెస్ ఇదే అనమాట. లాస్ట్ డ్రెస్ కూడా ఇదే. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఒక శారీ కొన్నా, ఇంకా డ్రెస్సెస్ ఎప్పుడు కొనలేదు ఇన్స్టాలో. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ డ్రెస్. ఈ డ్రెస్ కూడా నాకు 3000 పడింది. ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ అన్ని ఆ రేంజ్ లోనే ఉంటాయి, 3000-4000 రేంజ్ లోనే ఉంటాయి. సో ఇది టాప్ కాటన్ క్లాత్ లో వచ్చింది. నెక్స్ట్ దుపట్టా గురించి చెప్తా. ఈ డ్రెస్ లో కూడా దుపట్టానే హైలైట్. ఆర్గాన్జా క్లాత్ పైన ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. సో మన కలర్స్ చాలా నచ్చి నేను ఈ డ్రెస్ కొనుక్కున్నాను. చూడండి దుపట్టా పైన కూడా ఎంత మంచి మంచి కలర్స్ తో ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందో. ఇది నచ్చే ఈ డ్రెస్ కొనుక్కున్నాను అనమాట. సో యా, దట్స్ ఇట్. సో ఫిఫ్త్ డ్రెస్ వచ్చి ఇదనమాట. ఇదే లాస్ట్ డ్రెస్. ఇది పర్పుల్ కలర్ లో ఉంది. ఇది కూడా నేను వెస్ట్ సైడ్ లోనే కొనుక్కున్నా, మళ్ళీ 2022లోనే కొనుక్కున్నా. ఇంతకుముందు మీరు చూసిన మస్టర్డ్ కలర్ డ్రెస్, ఈ డ్రెస్ కొంచెం సిమిలర్ గానే ఉంటుంది. కంప్లీట్ ప్లేన్ ఉంటుంది, అంబ్రెల్లా కట్ లో. అండ్ నెక్ దగ్గర కూడా మళ్ళీ గోల్డ్ పైప్ లైన్ అంటున్నాను ఏంటి, నెక్ దగ్గర కూడా మళ్ళీ గోల్డ్ పైపింగ్ వచ్చిందనమాట. ఈ డ్రెస్ లో కూడా హైలైట్ మళ్ళీ దుపట్టానే. ఇప్పటి వరకు మీరు చూసిన డ్రెస్సెస్ అన్నిట్లో దుపట్టానే హైలైట్. ఈ దుపట్టా చూడండి ఎంత బాగుంటుందో, నాకు చాలా ఇష్టం ఈ దుపట్టా. అంటే వేసుకున్నప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది, ఈ క్లాత్ వల్ల కొంచెం కుచ్చుకుంటున్నట్టు ఉంటుంది. బట్ స్టిల్ ఐ లవ్ దిస్ డ్రెస్ సో మచ్. ఈ డ్రెస్ కూడా నాకు మళ్ళీ 3000లోనే పడింది.
డ్రెస్సెస్ అన్ని ఎందుకు 2022లోనే కొన్నాను, తర్వాత డ్రెస్సెస్ కొనలేదా అని మీరు అనుకోవచ్చు. 2022 ఎండింగ్ లోనే నాకు పెళ్ళైంది అనమాట. సో తెలుసు కదా, పెళ్ళైన తర్వాత మనం డ్రెస్సెస్ పక్కన పెట్టి శారీస్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తామని చెప్పి. యాక్చువల్గా నాకు పెళ్లికి ముందు కూడా శారీస్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు వీకెండ్స్ లో మమ్మీ శారీస్ కట్టుకొని ఫోటోషూట్స్ చేస్తుండే అనమాట. సో పెళ్ళైన తర్వాత ఇంకా ఒఫిషియల్ గా శారీస్ వేసుకోవచ్చు కదా. సో తర్వాత ఇంకా మోస్ట్లీ శారీస్ కొనుక్కుంటూ ఉన్నాను ఫెస్టివల్స్ అప్పుడు కానీ అలాంటప్పుడు. కావాలి అంటే నేను నా నెక్స్ట్ టైం నా దగ్గర ఉన్న శారీ కలెక్షన్ చూపిస్తాను, చూడండి. ఓకే, సో యా, ఇప్పటి వరకు నేను చూపించిన డ్రెస్సెస్ లో మీకు ఏదైనా నచ్చితే కింద కామెంట్ చేసి చెప్పండి. ఏం చెప్పాలి నెక్స్ట్? So that's it for this vlog. If you like this video, please do like, share and subscribe to my channel. చెప్పి చాలా డేస్ అయింది, బట్ రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. So see you guys in the next video. Bye.